ఆవు పేడ ఉన్న ఇళ్లలో ఉంటాను అన్నది. అందుకే పూర్వకాలంలో గోమయంతో ఇల్లు అలికేవారు, కనీసం ఆవు పేడతో కళ్ళాపు చల్లేవారు. ఇప్పుడు అందరి ఇళ్ళు మార్పులిసే, గ్రానైట్, ఏవో రకరకాల రాళ్ళు వచ్చాయి కదా. అందుకే దేవీ భాగవతం ఏం చెప్పిందంటే, చంద్రకాంత శిలలు ఇంటిలో ఉన్నప్పటికీ, అంటే చలువరాళ్ళు పరిచిన ఇల్లైనా శరత్కాలంలో అమ్మవారిని పూజించేటటువంటి వాళ్ళు పూజా మందిరంలో ఇంత ఆవు పేడ తీసుకొచ్చి పెట్టి అక్కడ మండపారాధన చెయ్యాలి అని చెప్పారు. అందుకే ఇప్పటికి కూడా మేము మా పీఠంలో, మా అమ్మవారి గుళ్ళో అది ఎంత అద్భుతమైన రాళ్లతో పరిచిన శరత్కాలంలో ఆవు పేడ పెడతాం అక్కడ. ఎందుకంటే ఆవు పేడ ఉంటే అక్కడికి అమ్మవారు వచ్చి కూర్చుంటుంది. అక్కడికి ఇంట్లో కూడా అంతే. మీ ఇల్లు ఎంతో గొప్పగా గ్రానైట్ తోటో ఇంకో మార్పులతోటో అలంకరించారు, లేదా పూర్తిగా బంగారం రేకే వేశారు, అయినా గుళ్ళు ఆవు పేడ ఉంటే లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది, భక్తుల్ని వెంటనే అనుగ్రహిస్తుంది. మీకు అనుమానం ఉంటే ఆనుశాసనిక పర్వం భారతం చూడండి, అందులో లక్ష్మీదేవి చెప్పిన మాట ఇది. లక్ష్మీదేవి చెప్పిన మాట కూడా వినం, భారతం మీద కూడా మాకు నమ్మకం లేదంటే పక్కన పెట్టండి. మనం నమ్ముతున్నాం కాబట్టి చెప్పాలి. ఉపాసనా విధానాల్లో ఆవు పేడకి చాలా విలువన్నది. గోమూత్రం ఇంటి ముందు చల్లి, ఇంటి ముందు కొంచెం గోమూత్రం చల్లి ఆవు పేడని పెట్టి ఆ తర్వాత 9 రోజులు పూజ చేసి ఈ ఆవు పేడని తులసిలో కానీ లేదా బెలవవృక్షంలో కానీ పొలంలో కానీ కలిపేస్తే సంవత్సరం తిరిగేలోపు వాడు అనుకున్న కోరికలు నెరవేరి తీరుతాయి అని ఉమాసంహితలో ఉమాదేవితో శివుడు చెప్పాడు. అంత గొప్పది ఆవు పేడ. అది మనం మర్చిపోతున్నాం. అందుకని మంత్రానుష్ఠానం చేయాలంటే తప్పనిసరిగా ఇంట్లో ఆవు పేడ ఉండాలి. పూర్వకాలం అంటే మట్టిళ్ళు ఉండేవి ఎక్కువగా, పూజా మందిరం మట్టితో ఉండేది కాబట్టి ఆవు పేడతో అలికి అప్పుడు ఆ మండపం మీద ఓ తువ్వాలో దుప్పటో వేసి దాని మీద విగ్రహం పెట్టి అర్చన చేసేవారు. ఇప్పుడు అలాంటివి కుదరవు కనుక కొంచెం ఆవు పేడ అక్కడ పెట్టండి. మళ్ళీ ఆవు పేడ వ్యర్థం చేయకండి. ఇళ్లల్లో తులసి కోట ఉంటే అందులో వేసేయండి, తులసి బాగా పెరుగుతుంది. లేదా బెలవవృక్షం ఉంటే అందులో వేయండి. పొలాలు ఉంటే ఆ పొలాల్లో కలిపితే మరీ మంచిది. ఏమీ లేకపోతే ఆఖరికి ఇంట్లో కాస్తో కోస్తో భూమి ఉంటే, అపార్ట్మెంట్ అయితే ఏం చేయలేం కానీ అంతో ఎంతో నేల ఉంటే ఆ నేలలో కలపండి. ఎక్కడైనా దారిలో పొలంలో అయినా వేయండి. ఆ పొలానికి మంచిది, మనకి మంచిదట. దానివల్ల వచ్చే లాభాలు చెప్పారు. పూర్వకాలం మట్టితో వినాయకుడి విగ్రహాలను తయారు చేసి, ఏది అగస్త్యుడి కాలంలో ఈ విగ్రహాలు పొలాల్లో కలిపేవారు. అందుకే పొలంలో పండే పంట ఆరోగ్యంగా ఉండేది, పంట నాశనం లేకుండా ఇంటికి వచ్చేది. విఘ్నేశ్వరుడి కటాక్షంతో తిరిగి వెనక్కి పంట వచ్చింది అని గణేశ పురాణంలో చెప్పాడు వేదవ్యాసుల వారు. ఆ తర్వాత ముద్దల పురాణంలో కూడా అదే ఉంటుంది. కాబట్టి ఇలాంటివి చెయ్యాలి. ఆవు పేడ, గోమూత్రం ఇవి ఉన్న చోట తప్పనిసరిగా లక్ష్మి ఉంటుంది.